హలో అండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో అక్షయ్ అవనితో అందరికీ తీసుకురాలే. నీ ఒక్కదానికే గిఫ్ట్ తెచ్చినా అని అంటా ఉంటే, అవని నాకొక్కదానికే తేవడం ఏంటండి అని అడుగుతది. అక్షయ్ అది నీకు మాత్రమే ఇవ్వాల్సిన గిఫ్ట్ కాబట్టి అని అంటా ఉంటే, అవని నవ్వుతూ అంత ప్రత్యేకమైన బహుమతా అని అడుగుతది. అక్షయ్ నవ్వుతూ అవును అని అంటాడు. అప్పుడు అవని ఏంటది అని అడుగుతది. వెంటనే అక్షయ్ చూపిస్తాను. కళ్ళు మూసుకో. హ్మ్. అనగానే అవని కళ్ళు మూసుకుంటది. అక్షయ్ గిఫ్ట్ తీసి అవని చేతిలో పెడతాడు. ఇప్పుడు కళ్ళు తెరువు అని అంటాడు. ఆ గిఫ్ట్ చూసి అవని చాలా హ్యాపీగా ఫీల్ అయితది. అదేటో కాదు తాళిబొట్టు. అక్షయ్ అనుకోని విధంగా నీ మెడలో నేను కట్టిన మంగళసూత్రం పోయింది. భర్త కట్టిన మంగళసూత్రాన్ని భార్య ఎంత పవిత్రంగా, ప్రాణంగా చూసుకుంటుందో నాకు తెలుసు. అలాంటి సూత్రాన్ని పోగొట్టుకున్నందుకు నువ్వు ఎంత బాధపడతావో నాకర్థమైంది. అందుకే తెచ్చాను. వేసుకో అవని అని అనగానే అవని కన్నీళ్లు పెట్టుకుంటది. దాన్ని చూస్తది. వేసుకోవడం కాదండి. మంచి రోజు చూసి మీ చేత్తోనే ఈ సూత్రాలు వేయించుకుంటాను అని నవ్వుతూ అంటది. అక్షయ్ కూడా నవ్వుతాడు. ఇటు రాజేంద్ర వాళ్ళ రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ అక్షయ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ కోపంతో రగిలిపోతా ఉంటాడు. పార్వతి వచ్చి ఏవండీ మంచినీళ్ళు అని అనంగానే రాజేందర్ అక్కర్లేదు అని అంటాడు. పార్వతి ఏమైందండి? అంత సీరియస్‌గా ఉన్నారు. ఏమైందండి? అని అంటా ఉంటే రాజేందర్ కడుపు మండిపోతుంది. గుండె ఆవేశంతో కొట్టుకుంటుంది. మనకి ఎవరైనా శత్రువులుండుంటే వాళ్ళు మనకి అన్యాయం చేశారన్నా, ద్రోహం చేశారన్నా అర్థం ఉంటుంది. కానీ మన బంధువే మనల్ని మోసం చేశాడు అంటే రక్తం మరిగిపోతుంది అని అంటా ఉంటే పార్వతి చక్రధర్ అన్నయ్య ఇలాంటి వాడని అనుకోలేదు. అతను మనకి వియ్యంకుడవుతాడు. వాళ్ళ ఇంటి ఆడపిల్ల మన ఇంట్లో ఉందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం నాశనం అయిపోవాలని కోరుకోవడం ఏంటండి అని అంటది. అప్పుడు రాజేందర్ అలాంటి వాణ్ణి ఏం చేయకుండా వదిలేస్తే ఇలాంటి దారుణాలు ఎన్నైనా చేస్తాడు. ఆ చక్రధర్‌కి బుద్ధి చెప్పాల్సిందే. చెప్తా వాడి సంగతి అని షర్ట్ ఏసుకొని బయటికెళ్తాడు. పార్వతి ఏమో ఎనకాలే ఏవండీ నా మాట వినండి, ఏవండీ అని అనుకుంటూ వస్తది. వద్దండి చెప్పేది వినండి అని ఆపుతా ఉంటది చేయి పట్టుకొని. రాజేందర్ ఏమో వాడి సంగతి తేలాల్సిందే ఈరోజు. వదులు వదులు పార్వతి అనంగానే అక్కడికి అందరొచ్చేస్తారు. ఇవాళ వాడి సంగతి అటో ఇటో తేల్చేయాలి అని అంటా ఉంటే కమల్ ఏమైంది నాన్న? నాన్న ఏమైంది? అని అంటా ఉంటాడు. అక్షయ్ ఎక్కడికెళ్తున్నారు? అని అడుగుతాడు. అప్పుడు పార్వతి మన ఇల్లు మనకి కాకుండా పోవడానికి మీ చక్రధర్ మావయ్యే కారణమని ఆయన సంగతి తేలుస్తానంటూ వెళ్తున్నారురా మీ నాన్న. రాజేంద్ర వాళ్ళ అమ్మ కూడా ఆయన చేసిన దానికి బుద్ధి చెప్పాల్సిందేరా అని అంటా ఉంటది. పల్లవి వచ్చి చాటుగా చూస్తా ఉంటది. రాజేందర్ వాళ్ళమ్మ కానీ నువ్వెళ్ళడం ఏంట్రా అని అంటా ఉంటే రాజేందర్ వాడు చేసిన అన్యాయం తెలిసాక కూడా చేతగాని వాడిలా చేతులు కట్టుకొని కూర్చోమంటావా? నన్నొదులు అని అంటా ఉంటే పార్వతి ఏమండి చెప్పేది వినండి. ఏ నన్నొదులు అని అంటా ఉంటాడు. అక్షయ్ చక్రధర్ మావయ్య చేశాడు అనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే ఏం చేయకుండా వదిలేయాల్సొచ్చింది. ఆధారాలు లేకుండా ఏం చేసినా మనదే తప్పవుతుంది నాన్న అని అంటా ఉంటే వాళ్ళ నాన్న ఆధారాలు లేవు గదా అని మోసం చేసిన వాడిని వదిలేయమంటావా? వాణ్ణి ఏం చేయకుండా వదిలేస్తే రేపు ఇంకొకటి చేస్తాడు. ఆ తర్వాత మరొకటి చేస్తాడు. అప్పుడు కూడా వాణ్ణి సాక్ష్యాలు, ఆధారాలు లేవని వదిలేస్తావా వాణ్ణి? అని అనగానే కమల్ నాన్న చెప్తుంది గూడా కరెక్టే కదా అన్నయ్య. మోసాలు, అక్రమాలు చేసేవాళ్ళు నిజం బయటపడితే తప్పించుకోవడానికి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడతారు. చక్రధర్ మావయ్య కూడా అదే చేశాడు. నువ్వు ఆ ఫైనాన్స్ ఇచ్చిన వాణ్ణి 4 తంతే చక్రధర్ మావయ్య పేరు ఎలా చెప్పాడో మావయ్యని కూడా ఉతికి ఆరేస్తే నిజం అలాగే చెప్తాడు. పద వెళ్దాం అనగానే అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు. కమల్ ఏంటన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నావు వెళ్దాం పద అని అంటా ఉంటే అవని కన్నయ్య కన్నయ్య నువ్వు ఆగు అని అంటా ఉంటే కమల్ అది కాదు వదినా అని అంటాడు. అప్పుడు అవని అన్నింటికి ఆవేశం పనికిరాదు. కొట్టడాలు, తన్నడాలే సమస్యలకి పరిష్కారం అనుకుంటున్నావా? ప్రతి దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అర్థం చేసుకోండి. చూడండి మావయ్య గారు, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు దేని గురించి ఆలోచించకూడదు, ఆవేశపడకూడదు అనగానే రాజేందర్ అది కాదమ్మా అని అంటూ ఉంటాడు. అవని అసలు జరిగిందేంటా అనేది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మేము తెలుసుకుంటాం. కోప ఆవేశాలతో సాధించేది ఏమీ ఉండదు. అంతా మేం చూసుకుంటాం. మీరు టెన్షన్ పడకండి మావయ్య గారు అని అనగానే అక్షయ్ అవని చెప్పింది కదా నాన్న, మనకు అన్యాయం చేసిన ఎవ్వరినైనా సరే వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. మీరు కూల్‌గా ఉండండి అని అంటాడు. అవని అత్తయ్య మావయ్య గారిని లోపలికి తీసుకెళ్ళండి అనగానే పార్వతి రండి
నా మాట వినండి రండి అని లోపలికి తీసుకెళ్తది. అమ్మమ్మ గారు మీరు కూడా లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోండి అనగానే ఆమె వెళ్ళిపోతది. కన్నయ్య నువ్వు గూడా వెళ్ళు అంటది. కమల్ పల్లవిని చూసి స్పీడ్‌గా నడుచుకుంటూ ఎళ్లి పల్లవి ఎళ్ళిపోతుంటే ఆగు అని జెప్పి వెళ్లి దగ్గర నిలబడతాడు. ఏంటి బావా అని అడుగుతది. మోసం చేసి మాకు ఇల్లు లేకుండా చేసింది ఖచ్చితంగా మీ నాన్నే అయ్యుంటాడు అని అంటా ఉంటే పల్లవి మా డాడే చేశాడు అనడానికి అని అంటా ఉంటే కమల్ ఆపు ప్రస్తుతానికి ఆధారాలు లెవ్వు కాబట్టి మీ నాన్న బ్రతికిపోయాడు. లేకపోతే మీ నాన్నని ఇంటి బయట గేటుకి కట్టేసి తోలు ఒలిచుండేవాణ్ణి. మీ నాన్న చేసిన దాంట్లో నీ హస్తం కూడా ఉందని తెలిస్తే మాత్రం నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పల్లవి కంగారు పడుతూ ఉండిపోతది. రాజేందర్ వాళ్ళ అమ్మ తన కూతురు రాజేశ్వరికి ఫోన్ చేస్తది. రాజేశ్వరి ఫోన్ చూసి అమ్మ ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అని అంటది. ఈ టైంలో ఫోన్ చేసావేంటి అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ రాజేశ్వరి ఇక్కడ ఈ ఇంటి పరిస్థితులు ఏం బాగాలేవే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పల్లవి తొంగి చూస్తా ఉంటది. వాళ్ళ అమ్మమ్మ ఏం మాట్లాడుతుందా అని వింటా ఉంటది. మా ఇల్లు మాకు కాకుండా చేసింది మీ ఆయనే అని తెలిసిన దగ్గర నుండి అందరూ బాధపడుతున్నారే, కోపంతో రగిలిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది రాజేశ్వరి అని ఏడుస్తూ నా అల్లుడే ఈ పని చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నానే అని అంటది. రాజేశ్వరి నాకు అదే బాధగా ఉందమ్మా. అక్షయ్ ఇక్కడికొచ్చి నా భర్తతో గొడవ పడిన దగ్గర నుండి చాలా ఆందోళనగా ఉందమ్మా. నా భర్త అలాంటి పని చేశాడు అని చెప్పలేను, చేయలేదు అని చెప్పలేను. నిజం ఏంటి అని తెలియకుండా అటు నా కన్న వాళ్ళ తరపున మాట్లాడలేను, ఇటు నా భర్తని సమర్థించలేను. అడకత్తెరలో పోక చెక్కలా ఉందమ్మా నా పరిస్థితి అని అంటా ఉంటే వాళ్ళమ్మ నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ నీ భర్త ఏ తప్పు చేయకపోతే అవని చేత దొంగ సంతకాలు చేయించుకొని ఇల్లు స్వాధీనం చేసుకున్నవాడు నీ భర్త పేరే ఎందుకు చెప్పాడు అన్నది నాకు కూడా అనుమానంగానే ఉందే. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది కాబట్టే మా పరిస్థితులు తారుమారయ్యాయి కానీ నా కొడుకు రాజేంద్ర ప్రసాద్ ఎంత పేరు పలుకుబడి ఉన్నవాడో అందరికీ తెలుసు కదే. అలాంటి నా కొడుకు ఇంటిని లాగేసుకోవడానికి మనకు తెలిసిన వాళ్ళే ఎవరో ఒకళ్ళు సహాయం చేయకుండా అప్పిచ్చినవాడు ఇంత సాహసం చేస్తాడని నేను అనుకోవడం లేదు రాజేశ్వరి. మాకు జరిగిన నష్టాల్లో ఇదొక్కటి అనుకొని వదిలేయడానికి ఇదేం చిన్న విషయం కాదు. ఎవరు చేశారు, ఎవరు చేయించారు అన్నది తెలుసుకునేంత వరకు నా కొడుకు, నా మనవళ్ళు ఎవ్వరూ ఊరుకోరు. అక్షయ్, అవనిలు వాడెవడో తెలుసుకునే పనిలోనే ఉన్నారు. చేసింది నా అల్లుడే అని తెలిస్తే నీ కాపురం ఏమైపోతుందో అని భయంగా ఉంది రాజేశ్వరి అని అనగానే రాజేశ్వరి నిజం అనేది ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదమ్మా. ఇక నా గురించి అంటావా? నువ్వేం కంగారు పడొద్దు. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి అన్నయ్యని టెన్షన్ పడొద్దని చెప్పు అని అంటా ఉంటే వాళ్ళమ్మ సరేనే అని అంటది. రాజేశ్వరి ఉంటానమ్మా అని ఫోన్ కట్ చేస్తది. పల్లవి ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతూ కమల్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. అంతలో తెల్లారిపోతది. అక్షయ్ ఇంకా అవని స్కూటీ వేసుకొని అతని కోసం వెతుకుతా ఉంటారు. మోసం చేసిన వాడు ఇంటికెళ్తాడు. అక్షయ్, అవని నిన్న వాడు నా చేతికి చిక్కినప్పుడు అనవసరంగా వదిలేశాను. నిన్ననే 4 తన్నులు ఎక్స్ట్రా తన్నుంటే మొత్తం నిజాలు బయటకొచ్చేయి అని అంటా ఉంటే అవని ఇప్పుడు మాత్రం మనకేం కంగారుందండి, పదండి వెళ్ళి వాడిని పట్టుకుందాం అని ఇద్దరు గేట్ తీసుకొని లోపలికెళ్తారు. వాడింటికి తాళం వేసుంటది. ఇద్దరు షాక్ అయితారు. అక్షయ్ తాళం వేసుందేంటి అని అవనిని చూసి అంటే అవని ఏమో మీకు భయపడి ఆ ఎదవ ఎక్కడికైనా పారిపోయి ఉంటాడండి అని అనగానే అక్షయ్ అనవసరంగా వదిలేశాను అని అంటాడు. అప్పుడు అవని వాడు దొరికితే గాని అసలు విషయాలు బయటపడవు. ఇప్పుడు ఏం చేద్దామంటారు అని అనగానే అక్షయ్ నాకే అర్థం కావడం లేదు కదా అని ఇద్దరు బయటకెళ్తారు. గేట్ వేసేసి అక్కడే నిలబడి ఉంటారు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక ఆవిడ్ని అక్షయ్ ఏమండి అని పిలుస్తాడు. ఆమె ఆగుతది. అక్షయ్ ఈ ఇంట్లో ఉన్న ఆయన అని అనగానే ఆవిడ నిన్న సాయంత్రం వచ్చారు. వచ్చిన వెంటనే హడావిడిగా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంటది. అప్పుడు అవని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా అని అడుగుతది. అప్పుడు ఆమె అవునండి అని అనగానే అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా అని అడుగుతది. ఆవిడ నాకు తెలియదండి అని అంటా ఉంటే అక్షయ్ సడన్ గా ఎందుకు ఖాళీ చేశారు, ఎక్కడికి వెళ్తున్నారు అని మీరు అడగలేదా అనగానే ఆవిడ మా వారు అడిగారు, ఏదో వాస్తు ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోయారు, మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదండి అని అనేసి వెళ్ళిపోతుంది ఆవిడ. అక్షయ్ అవని నీ దగ్గర వాడి ఫోన్ నెంబర్ ఉందిగా, ఒకసారి కాల్ చేయి అని అంటాడు. అప్పుడు అవని
నిజం తెలిసిందన్న భయంతోనే వాడు ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవచ్చండి. ఇదిగోండి ఇదే వాడి నెంబర్. మీ ఫోన్ నుండి ట్రై చేయండి అని నెంబర్ చూపిస్తది. అప్పుడు అక్షయ్ ఫోన్ తీసి ఆ అని చెప్పి కాల్ చేస్తాడు. మీరు డయల్ చేసిన నెంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది అని వస్తది. స్విచ్ ఆఫ్ వస్తుంది. మనం వస్తున్నామని తెలిసి ఇల్లు మార్చేశాడు అంటే ఫోన్ నెంబర్ కూడా మార్చేసే ఉంటాడు. చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఛ! అని ఇద్దరు ఫీల్ అయితా ఉంటారు. ఇటు ఆరాధ్య వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుతూ ఉంటది. బాల్‌తో ఆడుతా ఉంటారు. నాకు వెయ్యి, నాకు వెయ్యి, నాకు వెయ్యండి అన్నట్టు ఆడుకుంటూ ఉంటారు ముగ్గురు. బాలెళ్ళి బురదలో పడిపోతది. అప్పుడు వాళ్ళ ఫ్రెండు ఆరాధ్య బాలు బురదలో పడిపోయిందే అని అనగానే ఆరాధ్య కడిగేస్తే పోతుందిలే ఆ బాల్ ఇటివ్వు అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఊ అని చెప్పి అది తీసి ఏస్తది. బాలెళ్ళి కారు మీద పడతది. కారుకి బురద అంటుకుంటది. అప్పుడే శ్రేయ అక్కడికొస్తా ఉంటది. ఆ మరక చూసి ఏ పిల్ల పిశాచుల్లారా మిమ్మల్ని అని కొట్టడానికెళ్తే అమ్మా అని వాళ్ళెళ్ళిపోతారు. పొండి ఛ! ఏ ఆరాధ్య ఏంటిది అని అనగానే ఆరాధ్య మేము ఆడుకుంటూ ఉండగా బాల్ బురదలో పడింది. కడుగుదామని నాకు విసరమన్నాను అని అంటా ఉంటే శ్రేయ బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? ఇది కారు అనుకున్నావా? ఆట వస్తువు అనుకున్నావా? తిక్క తిక్క వేషాలేస్తున్నావు అని అనగానే ఆరాధ్య సారీ పిన్ని అని అంటది. అటుగా రాజేందర్ ఇంకా పార్వతి వాకింగ్ చేస్తూ వస్తారు. వీళ్ళని చూసి దగ్గరకొచ్చి నిలబడతారు. శ్రేయ ఏమో సారీ ఏంటే సారీ? మీ అమ్మ నేర్పిస్తుందా నీకన్నీ? ఆ రోజు నువ్వు పల్లవి డ్రెస్ మీద కావాలని కాఫీ ఒలకబోసినప్పుడే నువ్వు ఎలా తయారయ్యావో నాకు అర్థమైంది. నా దగ్గర అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో తాట తీస్తా ఏమనుకున్నావో. ఇంకొకసారి అని చెయ్యి వేయబోతే పార్వతి శ్రేయ శ్రేయ ఏంటమ్మా ఏమైంది అని అడుగుతది. చిన్న పిల్లకి వార్నింగ్ ఇస్తున్నావేంటి అని అడుగుతది. అప్పుడు శ్రేయ ఆ చిన్న పిల్లే కానీ చిన్న పిల్లలు చేసే పనులు చేయడం లేదు అని అంటా ఉంటే రాజేందర్ ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? మామూలుగా మాట్లాడడం రాదా నీకు? ఏం చేసింది ఆరాధ్య అని అడుగుతాడు. అప్పుడు శ్రేయ ఏం చేసిందా? కారుకి బురద ఎలా అంటించిందో మీరే చూడండి అని అనగానే వాళ్ళు చూస్తారు. ఆరాధ్య ఏమో బురద అంటున్న బాలు పొరపాటున కారు మీద పడ్డది తాతయ్య అనగానే పార్వతి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏదో పొరపాటున బాల్ పడితే దానికి ఎందుకు ఇంత పెద్ద రచ్చ చేయడం అని అడుగుతది. వెంటనే శ్రేయ బురద అంటించిన ఆరాధ్యని ఏమీ అనకుండా నేను రచ్చ చేస్తున్నాను అంటారేంటి? పొరపాటున పడింది అనుకుంటే కారు కంటిన బురద పోతుందా? ఏంటి మిడిగుడ్లేసుకొని అలా చూస్తున్నావు? క్లాత్ తీసుకొచ్చి క్లీన్ చేయి అని అనగానే ఆరాధ్య అలాగే పిన్ని అని వెళ్ళబోతది. అప్పుడు పార్వతి ఆరాధ్య చిన్న పిల్లల్ని కారు తుడవమని చెప్తున్నావా? కొంచెమైనా బుద్ధుందా నీకు అని అంటది. శ్రేయ నాకు బుద్ధి లేదు అని అంటున్నారంటే మీకు ఉందనేగా అర్థం. మీకున్నప్పుడు మీరే తుడవచ్చుగా మరి అని అనగానే రాజేందర్ సరే మేమే శుభ్రం చేస్తాం అని కారులో ఉన్న వాటర్ బాటిల్ క్లాత్ తీసుకొని రాజేందర్ వాటర్ పోస్తా ఉంటే పార్వతి తుడుస్తది. ఇద్దరు కలిసి క్లీన్ చేస్తా ఉంటారు. వాళ్ళని శ్రీకర్ చూసి ఉరుక్కుంటూ వచ్చి నానా నానా ఏం చేస్తున్నారు? మీరు కారు తుడవడం ఏంటి నానా అని అనగానే పార్వతి ఆరాధ్య ఆడుకుంటున్నప్పుడు బాల్ పడి కారుకు కొంచెం బుడద అంటుకుందిరా. నీ పెళ్ళాం ఆరాధ్యని కారు శుభ్రం చేయమంది. చిన్నపిల్ల చేత అలాంటి పనులు చేయించడం ఎందుకని అడిగినందుకు మమ్మల్నే తుడవమని చెప్పింది అని అనగానే శ్రీకర్ కోపంగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? మా అమ్మా నాన్నల చేత కారు తుడిపిస్తావా? తమాషాలు చేస్తున్నావా నువ్వు అని అంటా ఉంటే శ్రేయ నన్నంటావేంటి నువ్వు? పెళ్ళాన్ని ఏమైనా అనొచ్చని నా మీద ఫైర్ అవుతున్నావా నువ్వు? నిన్న మీ తమ్ముడు కూరగాయలు తీసుకొస్తే అందులో పుచ్చొంకాయలు ఉన్నాయని బెండకాయలు ముదిరిపోయి ఉన్నాయని మీ అమ్మగారు తెగ ఫీల్ అయిపోయారు. తొక్కలో కూరగాయల కోసమే అత్తయ్య గారు అంత ఫీల్ అయిపోయినప్పుడు లక్షలు పెట్టి కొనుక్కున్న కారు పాడైపోతే నేను ఫీల్ అవ్వకూడదా? నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటది. శ్రీకర్ మరి నాకు చెప్తే నేను క్లెయిమ్ చేసేవాడినే కదా. అమ్మా నాన్నల చేత ఏంటి ఇలా నువ్వు అని అంటా ఉంటే రాజేందర్ అరే శ్రీకర్ ఇంత చిన్న విషయానికి మీరు గొడవ పడ్డం దేనికిరా? కారు శుభ్రమైపోయింది మీరు వెళ్ళండి అని అనగానే శ్రేయ ఇప్పటికే లేట్ అయిపోయింది మనం వెళ్దాం పదా అని కారెక్కుతది. శ్రీకర్ ఏమో సారీ నాన్న అమ్మా సారీ అమ్మా అని అనగానే వాళ్ళమ్మ మాకు నువ్వు సారీ చెప్పి టైం వేస్ట్ చేస్తే మళ్ళీ నీ పెళ్ళానికి సారీ చెప్పాల్సి వస్తుంది. త్వరగా వెళ్ళు అని అంటది. వాళ్ళు వెళ్ళిపోగానే పార్వతి ఆరాధ్య మీ శ్రేయ పిన్ని నిన్ను కారు తుడవమన్న విషయం గాని మేం తుడిచామన్న విషయం గాని మీ అమ్మా నాన్న కమల్ బాబాయ్లకి చెప్పొద్దమ్మా. చెప్తే మళ్ళీ అదొక పెద్ద గొడవ అవుతుంది. సరేనా అని అంటది. అప్పుడు ఆరాధ్య సరేనానమ్మా అనగానే నవ్వుతది. పల్లవి ఏమో చక్రధర్ వాళ్ళ ఇంటికి వెళ్తది. చక్రధర్ అవునా అని అంటా ఉంటే అవును డాడ్ నీ అంతు చూస్తానని మావయ్య కూడా ఇంట్లో రెచ్చిపోతున్నాడు. మరోవైపు నువ్వే చేశావన్న నిజం తెలిస్తే నిన్ను నన్ను బతకనివ్వను అంటూ
నా భర్త కమల్ కూడా రంకలేస్తున్నాడు. ఎప్పుడేం జరుగుతుందో అని చాలా టెన్షన్‌గా ఉంది డాడ్ అని అంటా ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో అవని వాళ్ళ ఇంటికి ఇద్దరు ముత్తైదులొచ్చి ఇంట్లో సౌభాగ్య వ్రతం చేసుకుంటున్నాం. మీరు మీ కోడళ్ళు తప్పకుండా రావాలి అని అవనికి వాళ్ళ అత్తగారికి బొట్లు పెడతారు. వాళ్ళు మీనాక్షికి బొట్టు పెట్టడానికి వెళ్ళబోయేలోపు పల్లవి అక్కడికొచ్చి ఆగండి. ఈవిడ గారి భర్తెవరో తెలియదు. ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తుంటారో తెలియదు అనంటది వాళ్ళతో. అప్పుడు అవని అయినా నా తండ్రి గురించి నీకెందుకు అని అడుగుతది. కమలేమో వీళ్ళ ముందు నువ్వు ఆ టాపిక్ అని అనబోయేలోపు పార్వతి రే నువ్వు ఆగరా అనగానే వాళ్ళెళ్ళిపోతారు. పార్వతి ఇప్పుడు పల్లవి వచ్చిన వాళ్ళ ముందు మిమ్మల్ని ఇలా అడిగినందుకు మీరు బాధపడుతున్నారు. అవని ఆవేశపడుతుంది. అక్కడ వ్రతంలో ఎవరైనా పల్లవి అడిగిన ప్రశ్నే మిమ్మల్ని అడుగుంటే అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చుండేది కదా అని అంటా ఉంటే పల్లవి నవ్వుతది. పార్వతి మీ భర్త ఉన్నారా అని అడుగుతది. మీనాక్షి ఏడుస్తూ హా అనంటది. వెంటనే పార్వతి మరి ఆయన ఎవరో చెప్పడానికి మీకు ఇబ్బంది ఏంటి అని అడుగుతా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 700 మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.